సారీ. నువ్వు చాలా మారిపోయావు అభి, నాకు అర్థమవుతుంది. ఏమర్థమైంది? ఇందాక బిల్ నువ్వే కట్టావు. ఓ థ్యాంక్స్ అభి, ఈరోజు నేను ఎప్పుడూ మర్చిపోలేను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓరా ఏ ఓ సింఫనీ రిసార్ట్స్గా చాలా దూరం కదా, నేను రాను. అక్క చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు విడగొట్టడం? నో, విడగొట్టొద్దు. అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాలి. ఫోన్ ఏది? టైం ఎంత అయింది? 11 అయిందమ్మా. అక్కడ బయటికి వెళ్ళి చాలాసేపు అయింది. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? వాళ్ళు రిసార్ట్కి వచ్చేసారు. అవి నీకు విషయం చెప్పాలి. వాళ్ళని విడగొట్టాక ఫోన్ చేస్తా, నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే బాయ్ బాయ్. కౌంటర్ నేను తీసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్. లేదు, నేను పే please, చేస్తాను. please. నువ్వు మాట్లాడద్దు. అది పూజ, అది నా వాలెట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నా గురించి ఏమనుకున్నావు సుధీర్? అది కాదు పూజ. ఏదో ముద్దు పెట్టుకున్నాను కదా అని పూజ ప్లీజ్. నాది లూజ్ క్యారెక్టర్ అనుకుని పూజ. దీన్ని ఏమైనా చేయొచ్చు అనుకున్నావా? చాలా చీప్ గా ఆలోచించావు సుధీర్. ప్లీజ్ పూజ. పూజ, అది నా పర్సులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు పూజ. సార్ నమస్తే. ఇక్కడ రూమ్ బుక్ చేసిన వాళ్ళు టికెట్స్ అవసరం లేదు సార్. నిన్నటి నుండి మా రిసార్ట్స్ కి 100 సార్లు ఫోన్ చేశారు, పోలీస్ రైట్స్ అవుతాయా అని. నేనా? ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు సార్. ఫిక్కర్ అదిరింది. ఎటువంటి భయం లేకుండా ఫుల్ ఎంజాయ్ చేయండి సార్. రండి సార్. నిన్న ఫోన్ చేసిన విషయం కూడా తెలియదు కదా? అసలు నాకేం అర్థం కావట్లేదు పూజ. ఇంకా నిన్ను నమ్మితే నన్ను పిచ్చిదని అనుకుంటారు. నేనే తప్పు చేయలేదు పూజ. నీలాంటి ప్రేమించి నా ప్యాంట్లోకి ఎలా వచ్చింది? నేను తప్పు చేశాను. నాకు జరగాల్సిందే. పూజ 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 నా మాట నమ్ము పూజ. పూజ పూజ ప్లీజ్ ప్లీజ్ పూజ. ప్లాన్ వర్కౌట్ అయింది. అభి, ఏ ప్రియా, సక్సెస్! మీ అక్క లవన్ విడగొట్టేశాను. ఏ గాడ్, ఎంత పని చేసావు అభి. అసలు వాళ్ళు విడిపోతే బాధపడతారని వాట్? ఎప్పుడు అనిపించలేదా? నీకు మనసు అనేదే లేదా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వేగా విడగొట్టమన్నావు. ఏ నేనంటే అమూల్ బేబిన్రా, ప్రేమలవి తెలియవు. మరి నీకేమైంది? ఇలాంటి పనులు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నావు. నువ్వు మనిషి కాదురా, యూర్ స్టాచ్యూ. నేను చూస్తుంటేనే అసలు ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ పని అయిపోగానే పగోడ్లా కనపడుతున్నానా? కొంపదీసి బ్యాలెన్స్ డబ్బులు ఎక్కొట్టాన్ని నటించట్లేదు కదా? నటించేది నేను కాదు, నువ్వు. నిన్న వాళ్ల ముందు నటించావు, ఇక్కడ లవర్స్ ని విడగొట్టడానికి నటిస్తున్నావు. జీవితాంతో నాటకాలు ఆడుతూనే ఉంటావు. లిమిట్స్ దాటుతున్నావు. బ్యాలెన్స్ 20,000 ఇచ్చి బయలుదేరు. తప్పు చేశానన్న ఫీలింగ్ కూడా నీకు లేదు. తీసుకో నా డెబిట్ కార్డ్. ప్రియా, పిన్ నంబర్ చెప్పలేదు. నువ్వు మారు. అక్క, మేము విడిపోయావే. నాకు లవ్ మ్యారేజ్ చేద్దామని నువ్వు బావ కాళ్ళ మీద నాన్న కాళ్ళ మీద పడదాం అనుకున్నావు. వదిలే, నేను ప్రేమలో ఓడిపోయాను. నా కారు మీద నీతో కొంచెం మాట్లాడాలి. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఎంత పని చేసావు అభి, ఎంత పని చేసావు అభి. నీకు మనసు అనేది లేదా? నీకు మనసు అనేది లేదా?
జీవితాంతం నాటకాలు ఆడుతూనే ఉంటావు. నువ్వు మనిషి కాదురా, యూర్ స్టాచ్యూ. మనిషి కాదురా, యూర్ స్టాచ్యూ. అమ్మా ప్రియా, ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావు? ఏం లేదమ్మా, ఈ ఉత్తరం నా గదిలో ఉంది. చదువుదామంటే నా రీడింగ్ క్లాస్ ఎక్కడ పెట్టాను నాకు కనపట్లేదు. నువ్వేమైనా చూసావా? లేదు నాన్న. సరే నువ్వు చదువు. ఏంటో ఇది? అక్క లెటర్ పెట్టి వెళ్ళిపోయిందా? ఏంటమ్మా? నాన్న మీరు కూర్చోండి. నాన్న మీరు కూర్చోండి. ఏంటి ఏమైందమ్మా? చదవమన్నాను కదా. అది ఏం లేదు నాన్న, మీరు కూర్చొని చెప్తాను. ఒక్క నిమిషం ఇప్పుడు వస్తాను. వద్దు ఇంకా. అక్క మంచి పని చేసావే, లేదంటే నీకు అలా చేసినందుకు లైఫ్ లాంగ్ గిల్టీతో బాధపడేదాన్ని. హ్యాపీ మ్యారీడ్ లైఫే. నేను ఇక్కడ ఏదోటి చెప్పి మేనేజ్ చేస్తాను. అక్క ఒక్క విషయం, బయట అబ్బి అని ఎదవున్నాడు, వాడి కంట మాత్రం పడకు. అది ఎవరినో ప్రేమించిందంట, నా మాట కాదని ఈ లెటర్ పెట్టి వెళ్ళిపోయింది. రాయ్ వెతుకుదాం పదండ్రా. ఆగండి, దాని గురించి ఎవ్వరూ వెతకవసరం లేదు. అది ఎప్పుడైతే గడప దాటిందో నా మనసులో చచ్చినట్టే. నీకు నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను అల్లుడు, ఆ మాట తప్పను. అమ్మా ప్రియా, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమించట్లేదు నాన్న. అయితే అదే ముహూర్తానికి నీకు బావకి పెళ్ళమ్మా, సరేనా? మీ ఇష్టం నాన్న. అల్లుడు సంతోషమేగా? The number you are calling is not reachable.